నమస్కారం. హిందూ బంధువులకి విజ్ఞప్తి. ఇప్పుడు నేను చెప్పేది విని కొంతమంది పైన మార్పు వస్తుందని చెప్పేసిన ఆలోచన. ఇది ఓన్లీ హిందువులు మాత్రమే వినవలసినటువంటి విషయము. ఎందుకంటే ఇప్పటి కాలంలో హిందువులు తగ్గిపోతూ ఇతర మతాలు పెరిగిపోతూ ఉండడానికి కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పక్క దేశాల్లో బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, 20% ఉన్న హిందువులు ఈరోజు 5%, 6% వచ్చారు. కానీ మన భారతదేశంలో అదే మైనారిటీలుగా ఉండేవాళ్ళు పెరుగుతున్నారు. అత్యధికంగా ఉన్నటువంటి హిందువులు తగ్గిపోతున్నారు. దీనికి కారణము హిందువులే. ఎందుకంటే హిందువులు ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. కానీ అదే హిందువులకి వాళ్ళ హిందూ ధర్మం గురించి పూర్తిగా తెలియకపోవడమే కారణం. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే హిందూ ధర్మం గురించి చెప్పే వాళ్ళు దిక్కు లేదు. మనకి ఎవరో చెప్పరు. మన హిందువుల మీద వచ్చే ఆదాయం మొత్తం తీసుకునే ప్రభుత్వాలు వాళ్ళకి వీళ్ళకి జీతాలు ఇస్తుంది తప్పితే హిందూ ధర్మానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు పెట్టట్లేదు ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఆ హిందూ ధర్మానికి ప్రచారానికి ఖర్చు పెట్టే ప్రభుత్వాలనే మనం కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే హిందువులు గుళ్ళకి వెళ్తారు, వస్తారు. కానీ ఒక భగవద్గీత చదవరు, ఒక రామాయణం చదవరు, మహాభారతం చదవరు, చదివేంత ఓపిక ఉండదు. గుడికి పోవడమే పెద్ద గొప్ప అన్నట్టు పోయి వస్తారు అంతే. కానీ వీళ్ళకి హిందూ ధర్మ శాస్త్రాల గురించి తెలుసుకోరు. తెలియకనే మతాలు మారుతున్నారు. ఇప్పుడు అవతల మతాల వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా ఎవరండి? వాళ్ళ మతాలు పెరుగుతున్నాయంటే కారణం ఏంటి? హిందువులు తగ్గుతున్నారంటే కారణం ఏంటి? హిందువులే మత మార్పులు జరుగుతున్నాయి. మతం మార్చుకుంటున్నారు. ఎందుకు మార్చుకుంటున్నారు? అక్కడ ఏదో దొరుకుతుందని, ఇక్కడ ఏదో పోగొట్టుకుంటున్నామని అనుకుంటున్నారు. ఏ మతంలో దొరికేదంటూ ఉండదు, పోగొట్టుకునేదంటూ ఉండదు. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళకి జబ్బులు వస్తాయి, చచ్చిపోతారు, అవసరమైనప్పుడు చనిపోతారు, వాళ్ళ కాలం చెల్లినప్పుడు చనిపోతారు. ప్రతి ఒక్కరికి జబ్బులు ఉన్నాయి, ప్రతి ఒక్క దేశాల్లో హాస్పిటల్ ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చెప్తారు? పలానా జబ్బు తగ్గుద్ది, పలానా జబ్బు తగ్గుద్ది, ఇక్కడికి వస్తే ఈ కష్టాలు పోతాయి, ఇక్కడికి వస్తే ఈ జబ్బులు తగ్గుతాయి, ఇక్కడికి వస్తే ప్రాణం నిలబడుతుంది. ఇవన్నీ ఉత్త మాటలు. కానీ అవి ఉత్త మాటలు, ఇవన్నీ అబద్ధపు ప్రచారాలని తిప్పికొట్టే వాళ్ళు హిందువులు లేకపోవడమే ఇది కారణం. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరండి హిందువులు. ఎంతకాడికి ఏంటంటే వ్యాపారాలు. ఇప్పుడు పూజారులు ఉన్నారండి, వస్తున్నారు, వాళ్ళకి ఏదో టెంకాయ కొడతారు, వాళ్ళ పేరుతో అర్చన చేస్తారు, పంపిస్తున్నారు. కానీ హిందూ ధర్మం గురించి ఖచ్చితంగా ప్రతి పూజారి కూడా అక్కడ గుడికి వచ్చిన వాళ్ళతో చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మం చాలా గొప్పది, మతాలు మార్చుకోవద్దు, మీ బంధువులు ఎవరైనా మారుతున్నా మారనియొద్దు, మారడానికి అవకాశాలు ఎవరు కూడా ఇవ్వకండి అనేది. ఈ మతం మారడానికి ఇంకో కారణం ఏంటంటే మన భారతీయుల హిందువుల్లో ఉన్నది ఏంటంటే కులాలు. ఎందుకంటే తక్కువ కులము, ఎక్కువ కులము అని కులాల మధ్య వైషమ్యాలని సృష్టించి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ వైషమ్యాలు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వైషమ్యాల వలన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారన్న ఉద్దేశంతో కొంతమంది మతాలు మార్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందు హిందువుల్లో కులాల మధ్య అంతరాయం తొలగిపోవాలి. తొలగిపోతేనే హిందూ ధర్మం బ్రతుకుతుంది. లేకపోతే హిందువులు మైనారిటీలుగా అయినప్పుడు హిందువుల పరిస్థితి మహా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లో హిందువులు ఏ విధంగా బ్రతుకుతున్నారో అదేవిధంగా భారతదేశంలో బ్రతకాల్సి వస్తుంది. ఎందుకంటే హిందువులు కొన్నది ఒకటే భారతదేశం. ఇంకో విషయం ఏంటంటే హిందువులు భారతదేశంలో మెజారిటీగా ఉన్నంతకాలం అన్ని మతాలు కూడా హ్యాపీగా బ్రతకగలుగుతాయి. కానీ వేరే మతాలు అధికంగా ఉన్న దేశాల్లో వేరే పక్క మతాలు హిందూ మతం బ్రతకలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి హిందూ సెక్యులరే. కానీ ప్రతి పక్క మతాలు సెక్యులర్ అని చెప్పుకుంటారు తప్పితే వాళ్ళు సెక్యులర్లు కాదు. సెక్యులర్ భావజాలం వాళ్ళలో ఉండదు. ఆ విధంగా ఉండబట్టే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత లౌక్యంగా ఇంత హ్యాపీగా బ్రతకగలుగుతున్నారు. ఇక్కడ ఈ హిందువులు మతం మార్చుకుంటున్నా సరే చూస్తూ హిందువులు ఊరకు కూర్చున్నారంటే ఆ సెక్యులర్ భావజాలమే. కానీ ఇప్పటికైనా మేలుకోకపోతే రాబోయే కాలంలో చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మా భారతదేశాన్ని కూడా విడగొట్టడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలో భాగమే మా మతానికి సంబంధించిన భూభాగాన్ని మాకు ప్రత్యేక దేశంగా ప్రకటించని చెప్పి చాలామంది మనం వింటున్నాం. కాబట్టి ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. దయచేసి ప్రతి పూజారులు కూడాను దేవాలయానికి వచ్చిన వాళ్ళతో ధర్మం గురించి కొంత అంతో ఎంతో వాళ్ళకి చెప్తుందండి. మతాలు మారొద్దమ్మా, మన మతం చాలా గొప్పదని చెప్తుండాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రవచనకర్తలు కూడా దేవాలయాల్లో ప్రవచనాలను పెట్టి వినిపిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క హిందూ కూడా వింటూ ఉండాలి. సెల్ ఫోన్లలో 24 గంటలు యూట్యూబ్లో అవి ఇవి చూసుకోకుండా గరికపాటి నరసింహారావు కావచ్చు, చాగంటి వారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు, హిందూ ధర్మం గురించి చెప్పేవాళ్ళు, హిందువుల ధర్మంలోని గొప్పతనాల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉపన్యాసాలు వింటూ ఉండండి. మన ధర్మ ప్రచారం బాగా సాగుతుంది. వినాయకుడు పందిలు వేస్తారు, అక్కడ లేనిపోయిన సినిమా పాటలని పెడతారు. ఈ పెట్టే బదులు ఈ ప్రవచనకర్తల ప్రవచనాలు పెట్టండి, వింటారు కదా. అసలు ఎంతమంది అంటే విపరీతంగా మారిపోతున్నారు హిందువులు. మారిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మన ధర్మ ప్రచారాన్ని వేగవంతం చేయాలి. తిరుపతిలో ఎంతో డబ్బు వస్తుంది, కానీ ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేయట్లేదు. భోజనాలు పెడితేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో కాదు. భోజనం పెట్టాలి, అన్నీ చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి. కానీ దాంట్లో కూడా ఆ సేవా కార్యక్రమాలు వినియోగించుకోవాలి ప్రజలు అంటే మన ధర్మం బ్రతికుండాలి. వేరే మతాలలో వచ్చి ఆ సేవా కార్యక్రమాలు వినియోగించుకోరు కొంతమంది. కాబట్టి ధర్మం బ్రతికుండాలంటే ఖచ్చితంగా ధర్మ ప్రచారానికి దేవాలయాల మీద వస్తున్న డబ్బు కావచ్చు, మనం కావచ్చు, ఎంతో కొంత దానికి కేటాయించి ఖచ్చితంగా ధర్మ ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరికి నేను నిర్ణయించుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాధేస్తుంది. హిందువులు మొత్తం మారిపోతున్నారు. ఎక్కువగా తక్కువ కులాలలో ఎక్కువగా మారుతున్నారు.
ఎందుకంటే వాళ్ళని తక్కువగా చూడటం వల్ల మేజర్ కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాల మధ్య అంతరాయం లేకుండా అందరినీ సమానంగా చూసే భావజాలంతో ఉండండి. లేకపోతే రేపు నువ్వు కూడా మనం లేని పరిస్థితి వస్తుంది. హిందువు అంటే చాలు అంతా ఒక్కటే మనం అనేది ఒకటి సాటి చెప్పేటట్లుగా మీరు ప్రవర్తించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ధర్మ ప్రచారాన్ని ఖచ్చితంగా చేయాలి. ఎక్కడైనా సరే దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు చెప్పండి, మన ధర్మం గొప్పదని చెప్పండి. ఇతర మతాల్లోకి పోయిన దానివల్ల వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు, జబ్బులు తగ్గేదేం లేదని చెప్పి చెప్పండి. ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని చేయాలని మీకు మనవి చేస్తున్నాను. నమస్కారము.